పెద్దలందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు నమస్కారం. మా గురువు గారు కోటమిష్ గారి జయంతి ఈరోజు. ఆయనకి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ, రామ్ భీమన్న నాకు మంచి ఫ్రెండ్ చాలా కాలం నుంచి. అంటే పనిమంతుడు సినిమా తీస్తే మరో శ్రీమంతుడు వస్తుంది ఇలాగ. తను క్వాలిఫైడ్ డైరెక్టర్ అని చెప్తాను, ఎందుకంటే మేము ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ తీసుకొస్తే నవ్వి అలా పక్కన పడేస్తాం. ఎందుకంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్, క్రియేటివ్ జీలు వేరు, సర్టిఫికేట్ తోటి వచ్చేది కాదని. బట్ నేను మనస్ఫూర్తిగా క్వాలిఫైడ్ డైరెక్టర్ అని చెప్పేది రామ్ భీమన్నే. ఎందుకంటే తన కన్విక్షను, తను డ్రామటైజ్ చేసే విధానం, తను చూసే విధానం సినిమాని చాలా హై అండ్ క్వాలిటీని ఆలోచిస్తాడు. అలాంటి ఒక టాలెంటెడ్ డైరెక్టర్కి ఇలాంటి పొటెన్షియల్ ఉన్న ప్రొడ్యూసర్లు దొరకడం నిజంగా అదృష్టం తనకి. రమేష్ ప్రకాష్ గారు మా చాక్లెట్ బ్రదర్స్ రమేష్ సురేష్ లాగా చాలా నేను స్పాట్కి వెళ్ళినప్పుడు చూశాను. అంత క్రితం ఓపెనింగ్కి పిలిచినప్పుడు చూశాను, కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మళ్ళీ నాకు శ్యాంప్రసాద్ రెడ్డి గారు గుర్తొచ్చారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు స్పాట్లో ఆయన ఒక సెట్ బాయ్ అయిపోతాడు, ప్రొడక్షన్ మేనేజర్ అయిపోతాడు. ఎక్కడ కూడా నేను ప్రొడ్యూసర్ అని చైర్లో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని బాతాకాని కాకుండా డైరెక్టర్కి ఏం కావాలి, సినిమాకి ఏం కావాలనేది ఆయన దగ్గరుండి ప్రతిదీ అవసరమైతే వెళ్ళి టేబుల్ జరుపుతాడు. ఏదన్నా ప్రాపర్టీ బ్లాక్లో పెట్టాలంటే అది పెడతాడు. సో అలాంటి ఇన్వాల్వ్మెంటు, అంత కష్టపడే తత్వం, ప్రొఫెషనల్గా ఉండటం అనేది నిజంగా వాళ్ళు సినిమా ఫీల్డ్లో డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అలాంటి ప్రొఫెషనలిజం ఉన్న ప్రొడ్యూసర్లకి ముందుగా అభినందన తెలియజేస్తూ, అలాగే ఆన్ ది వేలో ఉన్న హీరోయిన్కి, ఇక్కడ రాలేకపోయిన రాజ్ తరుణ్కి, సో సినిమాని సినిమాగా చూడాలి. మీడియా మిత్రులకి నా విన్నపం, సినిమాని పర్సనల్ ఇష్యూస్ని కనెక్ట్ చేయకుండా ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్లు వచ్చి ఒక టాలెంటెడ్ డైరెక్టర్కి అవకాశం ఇచ్చి ఇంత మంచి అవుట్పుట్ని, రాజ్ తరుణ్ సినిమాల్లో ఇంత గ్రాండియర్ సినిమా, ఇంత కాస్టింగ్ ఉన్న సినిమా ఇదే. కాబట్టి మీరందరూ కూడా సహాయ సహకారం అందించి, ఎందుకంటే మంచి టెక్నీషియన్ వర్క్ చేశారు. పీజీ విందా లాంటి సినిమాటోగ్రాఫర్, అలాగే గోపి సుందర్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా పనిచేశారు. ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు, అలాగే బ్రహ్మానందం గారు వచ్చి మనస్ఫూర్తిగా ఆయన మెచ్యూర్డ్ స్పీచ్ ఇవ్వటం, ఆయన నేనున్నాను, కొత్తగా వచ్చే డైరెక్టర్లకి, టాలెంటెడ్కి నేను పిలిస్తే వస్తాను, మీకు సపోర్ట్ చేస్తానంటూ నిజంగా. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్లకు కానీ, కొత్తగా వచ్చిన డైరెక్టర్ కానీ ఒక గెస్టులుగా పిలవటం అనేది ఎంత పెద్ద ఇబ్బంది అవుతుందో అందరికీ తెలుసు. అలాంటిది బ్రహ్మానంద గారు ఇలాగ నేను డెఫినెట్గా సపోర్ట్ చేస్తానని చెప్పడం నిజంగా ఆయనకి అభినందిస్తూ ఉన్నాం. అలాగే ఎంటైర్ టీంకి, అలాగే 26వ తారీఖున అందరూ థియేటర్లో ఈ సినిమాని చూసి ఈ ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ రామ్ భీమన్ని అందరూ కూడా హృదయపూర్వకంగా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్.